హాయ్ హలో తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టుకు ప్రిపేర్ అవుతున్నటువంటి 9 రకాల పోస్టులు జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, అలాగే ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్, కాపిస్ట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, వీళ్ళకైతే స్కిల్ టెస్ట్. అయితే ఈ 6 రకమైన హాయ్ హలో తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టుకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క పర్సన్స్కి ఏప్రిల్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. మరి ఈ ఏప్రిల్లో ఎగ్జామినేషన్లో మనం ప్రయత్నిస్తున్నటువంటి ప్రయత్నమా లేదా పోరాటమా? మనం ఒక ప్రిపరేషను ప్రయత్నంలోనే ఉండిపోతుందా లేదా పోరాడి శ్రమించి మనం అనుకున్నటువంటి లక్ష్యానికి చేరుకోగలుగుతామా? ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ స్ట్రాటజీస్ని ఫాలో అవ్వాలి, ఏ టాపిక్స్ పైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి? సో ప్రతి ఒక్క పర్సన్కి అనేక రకాలమైనటువంటి అనుభవాలు. అయితే వాటికి సంబంధించినటువంటి ఆలోచన ఏదైతే ఉందో ప్రతి ఒక్క టాపిక్ నుంచి, జనరల్ స్టడీస్ నుంచి, జనరల్ నాలెడ్జ్ నుంచి, ఇంగ్లీష్ నుంచి, ఏ టాపిక్ నుంచి ఎన్ని వెయిటేజ్, ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, వచ్చినటువంటి టాపిక్ పైన దేనిపైన మనం ఎక్కువ దృష్టి పెట్టాలి, ఎలా ఆ మార్క్స్ అంతా మన సొంతం చేసుకోవాలనేది మనం చాలా దృఢమైనటువంటి సంకల్పంతో మనం నేర్చుకుని వస్తున్నాం. అయితే మన పిఆర్ అకాడమీ మీకు ఏ విధంగా సపోర్ట్ అందిస్తుంది అది మీ అందరికీ తెలుసు. అతి త్వరలో అంటే సండే రోజు నుండి ప్రతిరోజు మధ్యాహ్నం 4 గంటలకు లైవ్ అనేది మన పిఆర్ అకాడమీలో ఇంగ్లీష్ డైలీ రెగ్యులర్ లైవ్ అనేది మొదలవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పర్సన్ ఆ టైం గల అటెండ్ అయిపోతే చాలు, రైట్? మరి మీ యొక్క ప్రిపరేషన్ ప్రయత్నంలోనే ఆగిపోతుందా లేదా ప్రయత్నించి పోరాడి అనుకున్నది సాధించగలుగుతారా? సో నిర్ణయము మీదే, ఆలోచన మీదే, గమ్యం మీదే, జీవితం కూడా మీదే మిత్రమా. సరే, నేను ఇక్కడ ఒకే ఒక మాట్లాడుతున్నాను, మీరందరూ ప్రయత్నం దగ్గర ఆగిపోతారా లేదా పోరాడి ప్రయత్నించి పోరాడి అనుకున్నది సాధించి మీరు ఈ 2026లో ఉద్యోగం పొంది మీకంటూ ఒక గొప్ప జీవితం ఉందని 10 మందికి నిరూపించి చెప్పగలుగుతారా? ఆలోచించండి మిత్రమా, రైట్? మరి నేను ఒక స్ట్రాటజీ ఏదైతే అనుకుంటున్నానో ఆ స్ట్రాటజీ ప్రకారం ఫాలో అయితే ఖచ్చితంగా మనకి మార్క్స్ వస్తుంది, రైట్? మనకి జీకే నుంచి 60 మార్క్స్, ఇంగ్లీష్ నుంచి 40 మార్క్స్, అలాగే ప్రొసెసర్ ఆఫీస్ సబార్డినేట్కి అయితే టోటల్గా 45 మార్క్స్. మరి ఈ మార్క్స్ మనం పొందాలి అంటే మనకి ఎటువంటి దృఢమైనటువంటి సంకల్పం ఉండాలి, రైట్? దృఢమైనటువంటి సంకల్పం ప్రతి ఒక్క విద్యార్థి దగ్గర ఉండాలి. మరి దృఢమైనటువంటి సంకల్పం అనేది మునుముందు ఏ విధంగా ఉంటుంది, ఎలా మనం పెంపొందించాలి, ఏ సబ్జెక్ట్ని ఎంత వెయిటేజ్ ఇవ్వాలి, ప్రతి ఒక్క విషయం పైన ఈ వీడియోలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిస్ట్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది ఆస్పిరెంట్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దర్ ఇస్ ఎ టైమ్, ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది ఆస్పిరెంట్, రైట్? మన వీడియోలో ప్రయత్నమా పోరాటమలో ఉన్న భాగంగా ముఖ్యంగా మనం మాట్లాడితే మనకి ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుంది అనేసి మనకి వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఉంది. అయితే మ్యాక్సిమం ఒకవేళ ఏప్రిల్ ఉంటే ఎప్పుడు ఉంటుంది సార్? సో అకార్డింగ్ టు ది లాస్ట్ ఎగ్జామినేషన్ ప్రకారంలో 2nd వీక్లో ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? 2nd వీక్లో ఉండే అవకాశం ఉంటుంది, ఏప్రిల్ 2nd వీక్లో. అయితే ఉన్నటువంటి ఈ తక్కువ టైంని మనం యూటిలైజ్ చేసుకోవాలంటే ముఖ్యంగా జీకే సబ్జెక్ట్లో ఎక్కువ వాస్ట్ సిలబస్ కాబట్టి అన్నీ చదవకుండా వెయిటేజ్, ఏ టాపిక్ అయితే వెయిటేజ్ ఉంటుందో, ఏ టాపిక్ అయితే వెయిటేజ్ ఉంటుందో, వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్, వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్టు, ఓకే, వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్టు అండ్ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ మాత్రమే చదవండి. దానికి సంబంధించినటువంటి డీటెయిల్గా ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తుంది, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తుంది, దాంట్లో ఏ టాపిక్ పై మనం ప్రత్యేక శ్రద్ధ వహించాలి, నేను గతంలో ఒక వీడియో చేసి మీ ముందు ఉంచడం జరిగింది, రైట్? అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పర్టికులర్ సబ్జెక్ట్ ఏంటి. సో పర్టికులర్ సబ్జెక్ట్ ఏంటి, పర్టికులర్ సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్, అలాగే పర్టికులర్ టాపిక్ ఏంటి. నేను ఇక్కడ క్లియర్గా మాట్లాడుతాను ఒక విషయం, పర్టికులర్ టాపిక్ ఏంటి.
టేక్ ఎన్ ఎగ్జాంపుల్, మనం జీకే కానీ జీకే లేదా కరెంట్ అఫైర్స్ గురించి మనం మాట్లాడితే జీకేలో వెరీ 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 ఇంపార్టెంట్ మనం ఏమంటామమ్మా, ఆర్గనైజేషన్. వెరీ 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 ఇంపార్టెంట్, ఆర్గనైజేషన్ ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్కి వచ్చేటప్పుడు నేషనల్ ఈవెంట్స్, ఈవెంట్స్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్, ఓకేనండి. అలాగే అవార్డ్స్ వీటిపైన పర్సన్స్ ప్లేస్ ఇన్ న్యూస్, వెరీ 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 ఇంపార్టెంట్. పర్సన్స్ ప్లేస్ ఇన్ న్యూస్ కదా, ఇవి అంటే వార్తలో ఎవరైతే ప్రముఖంగా ఎవరి పేర్లు అయితే వినిపిస్తున్నా ప్రముఖ వ్యక్తుల పేర్ల గురించి వారి గురించి మనం చదువుకోవాలి. సో ఇవి ఆర్గనైజేషన్. అయితే కేవలం నేను ఒక టాపిక్ మాత్రమే చెప్పాను కాబట్టి ఈ ఒక్క టాపిక్ చదివేసి వెళ్ళొద్దు. సో జీకేలో ఆర్గనైజేషన్ కానీ, స్పోర్ట్స్ కానీ, గేమ్స్ కానీ, అవార్డ్స్ కానివ్వండి, ఓకేనండి, అవార్డ్స్ కానివ్వండి, ఆర్ట్ కల్చర్ కానివ్వండి, కానివ్వండి, లేదా బుక్స్ అండ్ ఆథర్స్ కానివ్వండి, ఇలా చాలా టాపిక్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఎగ్జాంపుల్కి మాత్రమే చెప్పడం జరిగింది. రైట్, ఈ టాపిక్ పైన ఎక్కువ దృష్టి సారించాలి. ఎప్పుడైతే దృష్టి సారిస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ గోయింగ్ టు ఆర్గనైజేషన్ గురించి మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించారు. సో మనం బ్రిక్స్ అనే ఒక ఆర్గనైజేషన్ గురించి చదువుతాం, లేదంటే యుఎన్ఓ ఆర్గనైజేషన్ గురించి చదువుతాం. మరి బ్రిక్స్ గురించి ఆర్గనైజేషన్, అలాగే యుఎన్ఓ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ గురించి మనం చదివేటప్పుడు దాంట్లో మనం ఏంటంటే టీచర్ చెప్పేటప్పుడు క్లాస్ మొత్తం విన్న తర్వాత రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. ఒక క్లాస్ మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ బ్రిక్స్ గురించి చెప్పేటప్పుడు ఈ క్లాస్ ఒక 20 minutes ఉంది అనుకుంటాం. 20 minutes క్లాస్ ఉంది అంటే ఆ 20 minutes క్లాస్ అంతా విన్న తర్వాత మీకు దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే వీడియో వింటూ పాయింట్ రాస్తే పాయింట్స్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అలా రాయకుండా క్లాస్ మొత్తం విన్న తర్వాత ఒక్కసారి ఆ వీడియోని 2:2 రేషియోలో పెట్టి మనం వింటే ఇంకొక 5 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది. దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ పాయింట్స్ అన్నీ కూడా మనం ఈ 20 minutes విన్నది ఒక 10 pointsగా మనం రాసుకుంటే రేపొద్దున క్విక్ రివిజన్ చేస్తే ఆ 10 points చదువుకొని వెళ్తే ఎగ్జామ్లో ఈజీగా మనకి మార్క్స్ వస్తుంది. అలా ప్రతి ఒక్క టాపిక్. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కేవలం ఇక్కడ ఆర్గనైజేషన్ గురించే మాట్లాడాను. టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఇండియన్ హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, లేదా కాన్స్టిట్యూషన్ గురించి చదివారు, లేదంటే రాష్ట్రపతి గురించి చదివారు, ప్రధానమంత్రి గురించి చదివారు, ఓకేనండి. సో లేదా ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, దేని గురించి అయినా చదివిన ద్వారా నేర్చుకున్న ద్వారా ఓ 2 hours సెషన్ ఉంటే 2 hours సెషన్ మొత్తం విన్న తర్వాత మీకు దాంట్లో ఏ క్రైటీరియాలో ఇంపార్టెంట్ పార్ట్ అనిపిస్తుంది అవన్నీ ఒక రన్నింగ్ నోట్స్లో రాసుకుంటే తర్వాత ఆ చాప్టర్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్కు చాప్టర్ వైజ్ బిట్స్ కానీ ఉంటే ఆ బిట్స్ కానీ ప్రాక్టీస్ చేసుకుంటే మీ యొక్క నాలెడ్జ్ ఆ టాపిక్ పైన ఎంత మీకు అవగాహన వచ్చింది అనేది ఈ టాపిక్ ద్వారా మీకు తెలుస్తుంది. ఈ చాప్టర్ వైజ్ బిట్స్ ప్రాక్టీస్ చేసినప్పటికి మీకు నాలెడ్జ్ ఎంత డెవలప్ అయింది, ఏ స్థాయిలో మనం తెలుసుకోవాల్సింది. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా కొన్ని మనం చేయాలి. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేసేటప్పుడు సబ్జెక్ట్ వైజ్ మనం డివైడ్ చేయగలిగితే ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీలా మనం సబ్జెక్ట్ వైజ్ డివైడ్ చేయగలిగితే ఇప్పుడు పాలిటీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, హిస్టరీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఈ క్వశ్చన్స్ అన్ని ఏ స్టాండర్డ్లో వస్తుంది, ఎంత డెప్త్గా అడగడం జరుగుతుంది, మరి అప్లికేషన్ ఓరియంటల్ ఎలా వస్తుంది, డైరెక్ట్ బిట్ రూపంలో ఎలా వస్తుంది, వీటిని మనం అనలైజ్ చేయగలిగితే చాలు మిత్రమా, మీకు ఇక్కడ 100% టాపిక్ పైన నాలెడ్జ్ వచ్చినట్టు. ఈ విధానంలో కానీ చదివితే దీనినే అంటారు, ఇది ప్రయత్నం కాదు మిత్రమా, దీనినే మనం ఏం చెప్పవచ్చు అంటే పోరాటం. సో పోరాటం, యుద్ధం చేస్తున్నాము. ప్రతి ఒక్క టాపిక్ని ఎలా చదవం. ప్రయత్నం అంటే ఏదో ఒక PDF చదవడం, ఒక 100కో 200కో లేదా మార్కెట్లో దొరికిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్ లేదా ఏదో ఒకటి 200-300 రూపాయలు కొనేసి చదివేయడం. సో దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్, కొంతమంది అయితే అసలు కంటెంట్ కూడా చదవరు, ఓన్లీ బిట్స్ మాత్రమే ప్రాక్టీస్ చేసి వెళ్ళిపోవాలని అనుకుంటారు. కొంతమంది మెటీరియల్ చదువుతారు, నా బిట్స్ ప్రాక్టీస్ చేసుకోరు, ఓన్లీ ఎక్కడో దొరుకుతున్నటువంటి
కొన్ని అంటే స్టాండర్డ్ లేని మెటీరియల్స్ తీసుకుని చదువుకుంటారు, ఎగ్జామ్కి వెళితే వాటి నుంచి ఏమి రావు. సో అలా చేయడం వల్ల వారి యొక్క సమయం అవి ప్రయత్నము మాత్రమే, అది పోరాటం కాదు. ఆ ఒక్క వర్క్ని నా దృష్టిలో ప్రయత్నం చేశారు, మీరు పోరాడలేదు. పోరాటం అంటే ఈ విధంగా ప్లానింగ్ చేసి ప్రతి ఒక్క సబ్జెక్ట్ని ఎలా చదవగలిగితే దాన్ని పోరాటం అని అంటారు. సో కాబట్టి ఇప్పుడు మీ యొక్క ప్రిపరేషన్ ప్రయత్నం దగ్గర ఆగిపోయి ఉందా, మరి పోరాడుతున్నారా? నిర్ణయం మీదే మిత్రమా. సో కాబట్టి దానికి సంబంధించినటువంటి నిర్ణయం మీదే. సో ఇప్పుడు మీరు ప్రయత్నం వైపు అడుగు వేస్తారా, లేదా ఇక నుంచి చేసినవన్నీ ప్రయత్నాలే, ఇక నుంచి పోరాటం నేను మొదలు పెడతాను. ఎస్, మన పిఆర్ అకాడమీని అందదండగా ఉంది. పిఆర్ అకాడమీలో మనం పెట్టబోతున్నటువంటి లైవ్ సెషన్, రెగ్యులర్గా లైవ్ సెషన్ అయితే లైవ్ సెషన్ ప్రారంభిస్తాను. మరి లైవ్ సెషన్ ఎన్ని గంటలకు ఉంటుంది? ఈవినింగ్ 4:30కి ఉంటుంది. 4:30 PM ఎవ్రీడే లైవ్ సెషన్ అని ఉంటుంది. ఈ లైవ్ సెషన్లో ఈవినింగ్ టైంలో మీరు పార్టిసిపేట్ చేస్తే ఇంగ్లీష్లో ప్రతి ఒక్క పర్సన్కి మినిమమ్ 36 మార్క్స్ ఏవైతే ఉంటాయో ఈ 36+ మార్క్స్ వచ్చేలా నేను చేయడానికి నా వంతుగా నేను ప్రయత్నిస్తాను. ఎస్, ఐ విల్ సపోర్ట్ యూ. అలాగే కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ టైంలో 4:30కి కొన్ని రోజులు మీకు వీలైతే జీకే నుండి కూడా ఎగ్జామ్ పెట్టడానికి ప్రయత్నిస్తాను. మరి సో ఆ విధంగా నేను సపోర్ట్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాను. లేదు సార్, నైట్ టైం మాకు వీలు ఉంటుంది అంటే ఇంకొక యూట్యూబ్ ఛానల్ మంది ఉంది. ఏటది? పిఆర్ ఇంగ్లీష్ అడ్డా. మరి పిఆర్ ఇంగ్లీష్ అడ్డాలో పెట్టమంటే ఈ టైంలో ఈ పిఆర్ ఇంగ్లీష్ అడ్డాలో మనం నైట్ మీకు ఏ టైం కావాలి అంటే మనం 7:30కి పెడదాం. 7:30 PMకి కండక్ట్ చేద్దాం. సో టైం మీదే లైవ్ సెషన్. ఈ టైం నేనైతే ఎక్కువ 100% స్ట్రైక్ రేట్ దీనికి ఇస్తున్నాను. లేదు సార్ అంటే ఈ టైంలో పెట్టండి అంటే పిఆర్ ఇంగ్లీష్ అడ్డా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ ఈ టైం లేట్ అంటే అది కొన్ని రోజులు మాత్రం పెట్టగలుగుతాం, తర్వాత వారికి వేరే సపరేట్ స్ట్రీమ్ ఉంటుంది, లైవ్ సెషన్ ఉంటుంది. కాబట్టి అందుకోసమే దీన్ని కాకుండా ఈ టైప్ లైవ్ సెషన్సే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. సో మీ యొక్క ఒపీనియన్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏది మీకు వీలు ఉంటుంది దాన్ని బట్టి నేనైతే నిర్ణయం తీసుకుంటాను. సో రైట్, ఇది నా నుండి మీకు 100% సపోర్ట్ ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాను. అయితే ఇప్పుడు జీకే నుంచి అర్థమైంది. అలాగే ఇంగ్లీష్. మరి ఇంగ్లీష్లో మీ యొక్క ప్రిపరేషన్ ప్రయత్నం దగ్గర ఉందా, పోరాటం దగ్గర ఉందా అనేసి ఆలోచించండి. ఇక్కడ ఇంగ్లీష్కి 2 భాగాలు ఏంటంటే వొకాబులరీ, రెండోది గ్రామర్ పార్ట్. మరి వొకాబులరీ పార్ట్ని మనం ఏం చెప్తున్నామంటే సెల్ఫ్ లెర్న్. ఏం చెప్తామమ్మా? సెల్ఫ్ లెర్న్. ఇక్కడ ఒక స్టూడెంట్గా తనకి తాను చదువుకొని నేర్చుకోవాలి. సెల్ఫ్ లెర్న్లో ఏమొస్తుంది సార్? ఫస్ట్ మీరు 1 word సబ్స్టిట్యూషన్ చదువుకోండి, తర్వాత సినోనిమ్స్ చదువుకోండి, తర్వాత యాంటోనిమ్స్ చదువుకోండి. ఇలా చదువుకుంటే అప్పటికి టైం ఉంటే ఇడియమ్స్ వైపు వెళ్ళండి. సో ఇలా ఇది కేవలం దీనికి సంబంధించినటువంటి ఈ పీడిఎఫ్ ఏదైతే నేను మన పిఆర్ అకాడమీలో పొందుపరిచానో ఆ పీడిఎఫ్ నుంచి ఒక్క బిట్ కూడా మిస్ అయ్యే అవకాశం లేదు. సో 1 word సబ్స్టిట్యూషన్ కావచ్చు, ఇడియమ్స్ కావచ్చు, యాంటోనిమ్స్ కావచ్చు, అలాగే స్పెల్లింగ్స్. సో మనం ఇచ్చినటువంటి పీడిఎఫ్ నుంచే 100కి 100% వస్తుంది. కాబట్టి అయితే సార్ మీరు మరి వొకాబులరీ నుంచి క్లాస్ తీసుకుంటాను లైవ్ సెషన్లో. ఎలా చదవాలి, ఏం చదవాలి దాని గురించి కూడా నేను అవగాహన కల్పిస్తాను. నెక్స్ట్ ఇక్కడ గ్రామర్. ఇక్కడ గ్రామర్లో ఎందుకంటే మనకి ఇక్కడ 40 మార్కుల నుంచి మ్యాక్సిమం వొకాబులరీ ఒక 15 క్వశ్చన్స్ వస్తే గ్రామర్ ఒక 25. అంటే ఈ రెండింటి దగ్గర కలిపి మనకి కాంప్రిహెన్షన్ ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు కాంప్రిహెన్షన్లో వొకాబులరీ పార్ట్ ఉంటుంది, కొన్ని సందర్భంలో గ్రామర్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. కాబట్టి అందుకోసం ఎలా డైరెక్ట్ చెప్పేశారు. మరి గ్రామర్లో ముఖ్యంగా మనకి ఇక్కడ కామన్ ఎర్రర్ కానివ్వండి, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ కానివ్వండి, మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ కానివ్వండి,
అలాగే ఇక్కడ ముఖ్యంగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానివ్వండి, చూస్ ది గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ కానివ్వండి, చూస్ ది గ్రామటికల్ ఇన్కరెక్ట్ సెంటెన్స్ కానివ్వండి, జంబల్డ్ సెంటెన్స్ కానివ్వండి. సో ఇవన్నీ కూడా వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్కి వచ్చే క్వశ్చన్స్ అని మీ సొంతం అవ్వాలి అంటే ముందుగా మనం ఒక పార్ట్ నేర్చుకోవాలి అంటే దానికి సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్ నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెన్స్ నేర్చుకుంటున్నారు, లేదా యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ నేర్చుకుంటున్నారు. మరి యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ నేర్చుకునే ముందు దానికి సంబంధించిన క్లాస్ బిఫోర్ రిలేటెడ్. సో దీనికి రిలేటెడ్ ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే సో సింగులర్ ప్లూరల్ గురించి ఇక్కడ అవగాహన రావాలి, సెంటెన్స్ పైన అవగాహన వచ్చి ఉండాలి, హెల్పింగ్ వర్బ్ పైన అవగాహన వస్తేని మన యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ మనం ఈజీగా చేయగలుగుతాం. సో ఇవన్నీ బేసిక్ క్లాస్ కాబట్టి తర్వాత టెన్స్ నేర్చుకోవాలి. ఈ 4 చాప్టర్ నేర్చుకోగలిగితేనే మనం ఇక్కడ యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ నుంచి మనకి ఈ క్రైటీరియాలో క్వశ్చన్స్ అడిగితే ఎగ్జామ్లో మనం రాయగలుగుతాం. సో అలా మరి ఇక్కడ యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్లో మన పిఆర్ అకాడమీలో ఈ కామన్ ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్డ్, మోస్ట్ ఇంప్రూవ్డ్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఈ గ్రామటికల్ పర్టికులర్ టాపిక్ వైజ్ క్వశ్చన్స్ ఉన్నాయంటే చెప్పాను కదా మనం అందిస్తున్నటువంటి 75,000 క్వశ్చన్స్లో చూడండి ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. అవి చదివితే చాలు, టాపిక్ వైజ్ విడదీసి నేను ఇచ్చాను. కామన్ ఎర్రర్ అంటే కామన్ ఎర్రర్గా ఇవ్వలే, యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్లో కామన్ ఎర్రర్ ఇచ్చాను, మోస్ట్ అప్రోప్రియేట్లో కామన్ ఎర్రర్ ఇచ్చాను, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో కామన్ ఎర్రర్ ఇచ్చాను, చూస్ ది గ్రామటికల్ సెంటెన్స్లో కామన్ ఎర్రర్, ఇలా అనేక విధాలుగా నేను అందించాను. కాబట్టి మీరు ఈ టాపిక్ చదివే ముందు ఈ టాపిక్ చదువుకుంటే ఇవి చదివిన తర్వాత చివరికి వాయిస్ వైపు వస్తుంది. అంటే ఒక వాయిస్ యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ నేర్చుకునే ముందు మనకి కావాల్సిన నాలెడ్జ్ ఏంటి అనేది నేను చెప్పాను. అంటే లింక్ టాపిక్, అందుకోసమే సింపుల్గా చెప్పండి అంటే మొదటి నుంచి నేను చెప్పుకొని వస్తున్నాను ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ బేసిక్ గ్రామర్ నేర్చుకున్న తర్వాతే కంటెంట్ గ్రామర్ వైపు రండి. బేసిక్ గ్రామర్లు అంటే ఇది చెప్పాను, కంటెంట్ గ్రామర్ అంటే పార్ట్ ఆఫ్ స్పీచ్, టెన్స్ వైపు అని చెప్పాను. ఇలా ఎప్పుడైతే నేర్చుకోగలుగుతారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాయిస్ ఒక టాపిక్ నేర్చుకున్నారు, ఆర్టికల్ నేర్చుకున్నారు, ఈ వాయిస్ నుంచి కామన్ ఎర్రర్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, చూస్ ది గ్రామటికల్ సెంటెన్స్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, గతంలో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, సో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఓకేనండి, ఎలాంటి క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్స్ వచ్చాయి అనేది మాత్రం మీరు తెలుసుకోగలిగితే చాలు, రాబోయే ఎగ్జామినేషన్లో ఒక్క బిట్ మిస్ అవ్వదు. సో అదే తరహాలో మనం రేపు లైవ్ సెషన్లో ఇదే తరహాలో నేను క్లాస్ నిర్వహించడానికి సంసిద్ధంగా ఉన్నాను. మరి మీరందరూ సిద్ధమైతే చెప్పాను కదా 2 టైం సెషన్, ప్రతి ఒక్కరూ టైం సెన్స్ అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే దానికి తగ్గట్టే నిర్ణయం తీసుకుంటాను. మీ యొక్క ప్రతిస్పందన బట్టి నా ఒక్క వర్క్ ఉంటుంది. కాబట్టి టైం అనేది కీలకమైనటువంటి సమయము. సో మీకు ఏప్రిల్ 2nd వీక్లో ఒకవేళ ఎగ్జామ్ జరిగితే మన చేత ఇంకా నెల రోజులు ఉంది, లేదు ఏప్రిల్ 3rd 4th వీక్ జరిగినప్పుడు 40 days ఉంటుంది. ఒకవేళ ఎక్స్టెన్షన్ అయితే ఇంకా మంచిదే. సో కాబట్టి మిగతా ఉన్న షెడ్యూల్లో నాకున్న బిజీ షెడ్యూల్ అయినప్పటికీ కూడా మీకోసం అనేది సండే నుంచి లైవ్ కండక్ట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి లైవ్ టైమింగ్ అనేది నేను చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క పర్సన్ ఏ టైం ఈవినింగ్ నేనైతే మ్యాక్సిమం 4:30కే నేను ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. లేదు సార్ 7:30కే పెట్టండి కండక్ట్ చేయండి అంటే 7:30కి నేను కండక్ట్ చేస్తాను ఫ్రమ్ సండే నుండి. సో చాయిస్ ఇస్ యువర్స్. మరి 7:30 చేస్తే పిఆర్ ఎగ్జామ్స్ అడ్డాలో మనం కండక్ట్ చేస్తాం. ఓకే, సో లేదు 4:30 అయితే పిఆర్ అకాడమీలోనే కండక్ట్ చేస్తాం. సో నిర్ణయం మీదే, అంతిమ నిర్ణయం మీదే. కాబట్టి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దేనికైతే ప్రతిస్పందన వస్తుందో దేని నుండి ఆ టైంలో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఉన్నాను. సో ఇప్పుడు మీరు ఇంగ్లీష్ ఎలా చదవాలి, ఎలా నేర్చుకోవాలని చెప్పాను కదమ్మా. సో మీ యొక్క ప్రిపరేషన్ నేను చెప్పే విధంగా మీ యొక్క ప్రిపరేషన్ ఉంటే అది పోరాటం అవుతుంది. లేదు ఇంగ్లీష్ ఏదో విధంగా మనం నేర్చుకుంటున్నాము, దానికి సంబంధించిన కామన్ ఎర్రర్, దానికి సంబంధించిన సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నేర్చుకోకుండా డైరెక్ట్ షార్ట్ రూల్స్ కానీ నేర్చుకుంటే అది ప్రయత్నం మాత్రమే అవుతుంది. కాబట్టి ఆలోచించండి.
మీ యొక్క ప్రిపరేషన్ ప్రయత్నం దగ్గర ఉండిపోతుందా, పోరాటం వైపు ఉందా? అయితే పోరాటం వైపు ఉంటే గెలుపు తథ్యం. రాసి పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. సో లేదు సార్ మీతో పాటు మేము కలిసి పోరాడతాం, ప్రతిరోజు మేము పెట్టే లైవ్లు కూడా మేము పార్టిసిపేట్ చేస్తున్నామంటే రండి, కలిసి పోరాడదాం, అనుకున్నది సాధిద్దాం. ఇదే మన యొక్క అంతిమ లక్ష్యం. సో వీడియో మీకు యూస్ఫుల్ అయితే మరికొంతమందికి షేర్ చేయండి, మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఏ టైంలో మనం లైవ్ పెడుతున్నాం అనేది మీకు ఒక వర్డ్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే కోర్స్ తీసుకున్న వారు ప్రతి ఒక్క పర్సన్కి ఈ లైవ్ సెషన్లో జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరం కలిసి నేర్చుకుందాం, అనుకున్నది సాధిద్దాం. మన అంతిమ లక్ష్యం 2026లో టు బికమ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్. SI తీరుదాం. ఇదే పిఆర్ అకాడమీ ప్రశాంత్ గౌడ సార్ ఒక అంతిమ నిర్ణయం. సో దిస్ ఇస్ ద డిటైల్ ఇన్ఫర్మేషన్. వీడియోకి మరికొంతమంది షేర్ చేస్తారని ఆశిస్తూ మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.